కామదాహం తీర్చుకున్నాక యక్షిని శాంతించిందని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటుంటారు. నేను అంతే అనుకున్నా. కామదాహం తీరిపోతే చంపడం ఎందుకు? అయినా నేను విన్నంత వరకు ఆ యక్షిని రక్తం తాగి చంపుతుంది. కానీ మా నాన్న విషయంలో రూమ్ నిండా రక్తం ఉంది. యక్షిని మా నాన్న రక్తాన్ని ఎందుకు తాగలేదు? దానికి సమాధానం ఇద్దరే చెప్పగలరప్ప. ఒకటి రైటర్ బాబు, ఆయన లేరు. ఇంకోటి యక్షిని. ఎలాగే వెళ్తున్నావు కదా, నువ్వే అడిగి తెలుసుకో. మిమ్మల్ని చూస్తే మీరు ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నట్టు అనిపిస్తోంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా అక్కడికి? వద్దు సాయ, అట్లాంటి ఆలోచన కూడా చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ యక్షిని లేచిందనుకో, ఎంతమంది మగపిల్లనాయాళ్ళ ప్రాణాలు పోతాయో ఏందో ఎవరికి తెలుసు. నాకంతా నా జ్ఞాపకాలు అక్కడే ఉన్నాయి. నేను వెళ్ళగలను. ఆ మాట వినిపించిన వెంటనే వెనుక నుండి 10 ఆటోలు హార్న్ కొడుతున్న సౌండ్ వినిపించింది. యుక్కి ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. ఒక ఆటో కూడా కనపడలేదు. ఈసారి ముందుకు తిరిగి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. 13 సంవత్సరాల నుండి యక్షిని యుక్ కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? ఇప్పుడు యుక్కి